హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనకైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి కదండి. మన ఛానల్లో రివ్యూస్ కూడా ఇస్తున్నాం కదా. ఎవరైనా అయితే రివ్యూస్ ఇంకా చూడలేదో ఒకసారి చెక్ చేయండి. లేదంటే ఈ వీడియో ఎండ్ కార్డ్లోనే మీకు ఆ రివ్యూ వీడియో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025 నోటిఫికేషన్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో సో వాళ్ళకైతే బిగ్ అప్డేట్ అని చెప్పొచ్చండి. సో మీరు వెయిట్ చేస్తున్న ఎవరైతే 2025 నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో సో వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. వాళ్ళకి ఒక చిన్న అప్డేట్ లాగా ఆర్ఆర్బీ బోర్డ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో మీకైతే ఈ అప్డేట్ ఏంటో వీడియోలోకి వెళ్ళిపోయి. సో దానికంటే ముందు సో ఇప్పుడైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదండి. సో వాళ్ళకైతే రివ్యూ వీడియోస్ చేస్తున్నాను. ఎవరైనా చెక్ చేయకపోతే అందులో మీకు అనేది ఎండ్ కార్డ్లో నేనైతే వీడియో అనేది డిస్ప్లే చేస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అలాగే మీకు నేను అందులో ఏ సబ్జెక్టులు మాత్రమే అంటే ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయో మాత్రమే చెప్తానండి. ఇన్ కేస్ మీకు కనుక ఫుల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి అక్కడ క్వశ్చన్ క్విజ్ రూపంలో మీకు అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను క్వశ్చన్స్ అనేది. సో అక్కడికి వెళ్ళి మీరు పూర్తి డీటెయిల్ అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీరు క్విజ్ అటెంప్ట్ చేసి దానికి ఆన్సర్ ఏంటో తెలుసుకోవచ్చు. మీకు ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో ఇప్పుడు మీరు రాస్తుంది 2024 నోటిఫికేషన్ అండి. సో ఇప్పుడు మనం తెలుసుకోబోతుంది 2025 నోటిఫికేషన్. సో 2025 నోటిఫికేషన్ ఇంకా రాలేదు. 2025లో అన్ని నోటిఫికేషన్స్ వచ్చి ఓన్లీ ఒక గ్రూప్ డి నోటిఫికేషన్ మాత్రమే రాలేదు. సో దాని గురించి మనం అనేది దీంట్లో అప్డేట్ అనేది తెలుసుకుందాం. సో ఈ అప్డేట్ ఎప్పుడు వచ్చిందంటే 12/12/2025 రోజున ఈ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. సో అసలు అప్డేట్ ఏంటి అంటే మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 22,000 వేకెన్సీస్ 22,000 వేకెన్సీస్ ఇన్ 11 కేటగిరీస్ అండి. సో గ్రూప్ డి లెవెల్ 1 పోస్ట్లో మనకి 11 కేటగిరీస్ ఉంటాయి కదా. సో ఆ 11 కేటగిరీస్ కలిపి 2022 కదండి, 22,000 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. సో అవి మాత్రమే అప్రూవ్ అయ్యాయండి. అంటే మనకి రాబోయే నోటిఫికేషన్ వచ్చేసి 22,000 వేకెన్సీస్ మాత్రమే రాబోతుంది. లాస్ట్ ఇయర్ కంటే వేకెన్సీస్ అనేవి తగ్గాయండి. బికాజ్ ఇయర్లీ మనకి నోటిఫికేషన్ అనేది ఇస్తామని చెప్పారు కదా. సో దాని గురించి అయి ఉండొచ్చు. సో ఈ 22,000 వేకెన్సీస్ ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయి అండ్ ఎన్ని వేకెన్సీస్ అప్రూవ్ అయ్యే డిపార్ట్మెంట్కి అనేది పోస్ట్ అండ్ వేకెన్సీస్ ఎన్నో చూద్దాం. సో టోటల్గా 22,000 వేకెన్సీస్, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి అసిస్టెంట్ ట్రాక్ మిషన్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అండి. అప్రూవ్ అయిన వేకెన్సీస్ 600 వేకెన్సీస్ అనేవి అప్రూవ్ అయ్యాయి. అసిస్టెంట్ బ్రిడ్జ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ 600 వేకెన్సీస్ అప్రూవల్ అయ్యాయి. ట్రాక్ మెయింటైనర్ గ్రూప్ 4 అండి, గ్రూప్ 4, ఓకే. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. సో దీనికి వచ్చేసి 11,000 వేకెన్సీస్ అనేవి అప్రూవ్ అయ్యాయి. నాకు తెలిసి అన్నిటికంటే ఇవే కొంచెం ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. అన్నిటితో పోలిస్తే ఇవి మాత్రమే ఎక్కువ ఉన్నాయండి. సో ఎవరైనా దీనికి ప్రిపేర్ అవుతుంటే కనుక ట్రాక్ మెయింటైనర్కి మీరు మీ ప్రిపరేషన్ అనేది స్పీడప్ చేయండి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి. సో మీకు జాబ్ రావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కదా. సో ప్రిపేర్ అవ్వండి. అసిస్టెంట్ పేవే అంటండి, పీవే అసిస్టెంట్కి ఇది కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంటే 300 వేకెన్సీస్. అసిస్టెంట్ టీఆర్డి ఎలక్ట్రికల్ అండి 800 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ లోకో షీడ్ ఎలక్ట్రికల్ అండి 200 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ 500 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అండి 500 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ మెకానికల్ అండి డిపార్ట్మెంట్ వచ్చేసి మెకానికల్ డిపార్ట్మెంట్ 1000 వేకెన్సీస్ ఉన్నాయి. పాయింట్ మ్యాన్ బి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వచ్చేసి ట్రాఫిక్ 5,000 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఎస్ఎన్టీ అండి 1,500 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా మనకి 22,000 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇది వచ్చేసి ఓవరాల్ ఇండియా అండి. ఓవరాల్ ఇండియాలో
అంటే మనకి ఫుల్ వేకెన్సీస్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 22,000 అండి. మీకు గనక సికింద్రాబాద్ జోన్‌కి ఏ దానికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని గనక లేదంటే మీరు ఏ జోన్‌కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని కనుక మీకు కావాలంటే గనక కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్‌లో మన సికింద్రాబాద్ జోన్‌కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది క్లియర్ కట్‌గా ఏ జాబ్‌కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని మీకు క్లియర్ కట్‌గా మెన్షన్ చేస్తాను. ఓకేనా? నాకు తెలిసి మన సికింద్రాబాద్ జోన్‌కి ఓవరాల్‌గా 1000 ప్లస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అంటే 1015, 1016 అలా ఉన్నాయి ఓవరాల్‌గా చూసుకుంటే గనక. సో, ఈ అంటే ఏ పోస్ట్‌కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది గనక కావాలంటే సికింద్రాబాద్ జోన్ గనక కామెంట్ చేస్తే అంటే మీకు ఏ జోన్ కావాలో కామెంట్ చేస్తే నేను ఆ జోన్‌కి అనేది మీకు వేకెన్సీస్ అనేది క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, ఎవరైతే ఆర్ఆర్‌బీ గ్రూప్ డి 2025 నోటిఫికేషన్‌కి అయితే ప్రిపేర్ అవుతున్నారో, సో దీన్ని బట్టి మీ పోస్ట్ ఏదో చెక్ అంటే మీ పోస్ట్‌కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అయితే బెటర్ అండి. ఏ జోను, మీకు వేకెన్సీస్ ఎన్నున్నాయి, సో కాంపిటీషన్ ఎలా ఉంటుంది, సో ఇవన్నీ చూసుకొని కనుక మీరు ప్రిపేర్ అయితే మీ ప్రిపరేషన్ లెవెల్ అనేది చెక్ చేసుకుంటూ ఉంటే చాలా బెటర్ అండి నాకు తెలిసి. అలాగే మనకి ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి అట్ ప్రెజెంట్. సో వాటి రివ్యూస్ కూడా నేను మీకు ఇస్తున్నాను. ఒకసారి చెక్ చేయండి. వాటికి సంబంధించిన క్వెషన్స్ విత్ ఆన్సర్స్‌తో అయితే మన టెలిగ్రామ్ ఛానల్‌లో పోస్ట్ చేస్తున్నాను. అక్కడికెళ్ళి మీరు టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అయితే గనక మీకు క్విజ్ రూపంలో గనక చూస్తే క్విజ్ రూపంలో ఉంటాయి. మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆన్సర్స్ కూడా తెలుసుకోవచ్చు. ఓకేనా? సో, ఇవొచ్చేసి మనకి ఆహ్, రాబోయే నోటిఫికేషన్‌కి సంబంధించిన వేకెన్సీస్ లిస్ట్ అండి. సో, మాక్సిమం మనకి ఇన్ని వేకెన్సీసే రావడానికి ఛాన్స్ ఉందండి. సో, దీన్ని బట్టి మీ ప్రిపరేషన్ అనేది ఏ లెవెల్‌లో ఉంచుకోవాలనేది మీరు డిసైడ్ అవ్వండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా అప్డేట్స్ వచ్చినా మీకేమైనా డౌట్స్ వచ్చినా కామెంట్స్‌లో చెప్పండి. మీకు ఏ వీడియోస్ కావాలని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.